వెల్కమ్ టు శ్రవణ్ మోటో వింగ్స్. టుడే మనం వచ్చేసి ఛాయా సోమేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ సోలో రైడ్. నేను ఒక్కనే వెళ్తున్నా. మా ఇంటి దగ్గర నుండి 124 కిలోమీటర్స్ ఉంది. నేను ఉండే ఏరియా వచ్చేసి స్కార్వాన్, నియర్ బై మేదీపట్నం ఉంటుంది. సో ఇక్కడ నుండి నాకు అరౌండ్ 260 కిలోమీటర్స్ వస్తుంది రౌండ్ ట్రిప్. మీరు చూస్తారు కదా, మొత్తం ఓల్డ్ సిటీ వైబ్స్ వస్తాయి ఇక్కడ. మధ్యాహ్నం వరకు వచ్చేద్దాం అనుకుంటున్నా ఈ ట్రిప్ అయితే. ఆల్మోస్ట్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయినా. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా, వీళ్ళు కాచిగూడలో ఉన్న శ్రీ శ్యామ్ బాబా టెంపుల్కి అయితే వెళ్తారు. ఇక్కడ బేగం బజార్ లేకపోతే పురాణపూల్, ఇక్కడ మోస్ట్లీ మార్వాడీస్, రాజస్థానీస్ ఉంటారు అనమాట. వీళ్ళే ఎక్కువ ఆ టెంపుల్కి విజిట్ చేస్తారు. బట్ ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, హైదరాబాద్లో ఇంకో టెంపుల్ ఇట్లాంటిది లేదు. మొత్తం పాలరాయితో కట్టారు. మీకు మస్తు పీస్ ఉంటుంది. అండ్ అన్ని దేవుళ్ళు ఉంటారు ఆల్మోస్ట్. మీకు రామాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది, హనుమంతుని టెంపుల్ ఉంటుంది, వినాయకుని టెంపుల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ఇందాక చూసారు కదా వాళ్ళు నడుచుకుంటూ రావడం. సో ఎవరింటి నుండి వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తారు అన్నమాట ఆ టెంపుల్కి. అది కూడా ఏం చెప్పు లేకుండా జెండాలు పట్టుకొని వస్తారు ఈ మేళలో. సో ఈ మేళ ఏందనంటే ఫిబ్రవరి మార్చిలోనే జరుగుతుంది. యాక్చువల్లీ దీనిది మెయిన్ టెంపుల్ వచ్చేసి రాజస్థాన్ ఉంది. సో రాజస్థాన్కి అయితే వేల వేల మంది వెళ్తారు. ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఇది వన్ అండ్ ఓన్లీ టెంపుల్ ఇన్ హైదరాబాద్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ ఏకాదశికి వెళ్ళండి, మంచి మంచి ఈవెంట్స్ అవుతాయి అక్కడ. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫ్రూట్ మార్కెట్ బండ్లు. వేరే వేరే దగ్గర నుండి వచ్చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. యాక్చువల్లీ ఇది కొత్తపేట మార్కెట్ దగ్గర జరగాలి, కాకపోతే అక్కడ కొత్తపేట మార్కెట్ అనేది కూలగొట్టేశారు కరెంట్లీ. అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కడదాం అనేసి కూలగొట్టేశారు. ఫస్ట్ ఈ కొత్తపేట మార్కెట్ ఎక్కడి నుండి వచ్చిందంటే మన మొహెంజా మార్కెట్ ఉంది కదా, అక్కడ నుండి. సో ఆ మొహెంజా మార్కెట్ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఒక 35 years వరకు ఉంది. దీని తర్వాత ఇప్పుడు దీన్ని అవుటర్ రింగ్ రోడ్ వరకు షిఫ్ట్ చేస్తారు అన్నమాట, మన కోహడా దగ్గరకి. ఈ సిటీ ప్లేసెస్ ఉంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం సిటీకి దూరంగా పెట్టేసి అక్కడ ఆ మార్కెట్ నుండి డిస్ట్రిబ్యూషన్ అయ్యేసి మనకి చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వీళ్ళు హోల్సేల్లో కొనుక్కొని ఇక్కడ మనకు అమ్ముతారు. సిటీలో ఏ ఫ్రూట్స్ అయినా అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చి మనకు అమ్ముతారు అనమాట. మీకు ఏమైనా బల్క్లో తీసుకునే ఉందంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, ఏమైనా ఫంక్షన్స్కి వాటికి. ఆల్మోస్ట్ ఎలిమినేగా రీచ్ అయిపోయినా. అయితే మరి టీవీలలో చూస్తారు కదా, ఈ సంక్రాంతి పండుగలకి లేకపోతే సమ్ ఫెస్టివల్స్ మస్తు హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఈ విజయవాడ హైవే మీద ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి అది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మన విజయవాడ బస్సులో, ఖమ్మం బస్సులో, గుంటూరు బస్సులో అన్నీ ఉంటాయి. నేనైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన. విజయవాడ పోయినప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండే, అది ముందే పీక్ టైం అన్నమాట, ఫెస్టివల్ టైము. ఈ రైడ్లో మెయిన్లీ నేను 3 డెస్టినేషన్స్ అనుకున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి కోహిడా హిల్స్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ బాగుంటుంది. అండ్ ఆల్సో సీతారాముల స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఛాయా సోమేశ్వర టెంపుల్, ఇది లార్డ్ శివ టెంపుల్. అండ్ ఇంకోటి వచ్చేసి చెరువుగట్టు. సంగీ టెంపుల్, కోహిడా హిల్స్ రెండు సేమ్ వేనే. ఈ అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, దీని నుండి రైట్ సైడ్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ రైట్ టర్న్ లేదు కాబట్టి ముందటికి వెళ్ళి యూటర్న్ చేసుకుని లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి సంగీ టెంపుల్ వే వచ్చేస్తుంది. కాకపోతే కొన్ని నేను యూట్యూబ్ వీడియోస్లో చూసిన అక్కడ అలో చేస్తలేరు అని చెప్పేసి, బట్ మన లక్ ఎట్లా టెస్ట్ చేసుకోవాలంతే. అక్కడ సమ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ సిగరెట్లు తాగడం, మందు తాగడం ఇట్లాంటివి చేయడం వల్ల పోలీసులు రాణిస్తలేరని అయితే తిన్నా. చూద్దాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇదే ఆ కమాన్. ఈ కమాన్ నుండి మొత్తం గుట్టెక్కాలన్నమాట.
ఆల్రెడీ ఇక్కడ మస్తు మంది వచ్చారు సన్ రైజ్ కోసం. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని వెహికల్స్ నిండిపోయినాయి పెట్టిని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సీతారాముల వారి టెంపుల్. టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట ఎక్కినాం అనుకో ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. మస్తు మంది సన్ రైజ్ కోసం వచ్చారు ఇక్కడ. అక్కడ గుట్టలు ఉన్నాయి కదా, దాని మీద కూడా మస్తు మంది జనాలు వెయిట్ చేస్తారు సన్ రైజ్ కోసం. వచ్చి 1/2 అవర్ అవుతుంది, బట్ ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. నాతో పాటు ఒక గ్యాంగ్ కూడా వచ్చిండే. వాళ్ళు సన్ రైజ్ అవుతలేదని చెప్పేసి ఒక 2-3 గ్యాంగ్స్ అయితే రివర్స్ వెళ్ళిపోయారు కూడా. చూద్దాం. ఈయనండి వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి. అదే కరెక్ట్ వింటర్ టైంలో వచ్చినాం అనుకో, మొత్తం క్లౌడ్సే. దీన్ని మినీ లంబసంగి అని కూడా పిలుస్తారు. ఇక్కడ నేను జూమ్ చేసిన కదా, అక్కడ మన సంగి టెంపుల్ ఉంటుంది. సంగి టెంపుల్ విలేజ్ అండ్ సంగి టెంపుల్ ఈ నుండి ఇప్పుడు కనిపించట్లేదు, కాకపోతే ఈ నుండి కనిపిస్తుంది యాక్చువల్లీ క్లౌడ్స్ లేకపోతే. మేము వచ్చి ఎంతసేపు అవుతున్నా కూడా సూర్యోదయుడు రానందుకు మన వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఇస్తారు ఒకసారి. సూర్యుడు సూర్యుడు వేగి రారా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు పిలవండి బాబు. సత్యనా, ఓ సత్యనా, మా సూర్యుడు కానీ అటు వచ్చాడా? అమ్మయ్య, మస్తు సేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిండు. మన వాళ్ళ ఫీలింగ్ చూడండి ఇప్పుడు ఎట్లా. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. తినేటి ఏమైనా ఉంటే ఇక్కడ మాత్రం తీయకండి. ఈ కోతులు చూసాయనుకో, ఆ ఇచ్చేవారికి ఎంబడి పడుతూనే ఉన్నాయి. పాపం మనోడు కొబ్బరికాయ కొడదామని చెప్పేసి కొబ్బరికాయ తెచ్చుకోండు. ఈ గ్యాంగ్ మొత్తం వాళ్ళ ఎంబడి పడుతూనే ఉంది. సో అప్పుడు దాకా ఇక కొట్టకుండానే వేసేసిండు. మనం ఇందాక గుట్ట మీద మేము చూసినాం కదా ఇంకో వ్యూ పాయింట్, అక్కడ లాస్ట్కి అక్కడ వరకు బండి వెళ్తుందో చూద్దాం. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారన్నమాట. సో ఈ గుడి దగ్గర ఏమైనా చిల్లర పనులు చేసేయట గట్టి చేసుకుంటారు. చూస్తారా ఎంతమంది జనాలు వచ్చి వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేస్తారు. మంచిగా గ్యాంగ్ వచ్చి చిల్లు కావచ్చు ఇక్కడ.
ఇంకా మీదికి ఎట్లనే వెళ్ళాలి. నాకు ఇంకా 2 డెస్టినేషన్స్ ఉన్నాయి కంప్లీట్ చేసేది. సో నేను దీన్ని అయితే స్కిప్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసిన. మళ్ళీ ఇక్కడనే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో లెట్స్ గో టు నెక్స్ట్ డెస్టినేషన్. ఇక్కడ నుండి ఛాయా సోమేశ్వర్ టెంపుల్ 90 కిలోమీటర్స్ ఉంది. సో తొందరగా రీచ్ అయినాం అనుకో మనము ఇంటికి కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇన్కేస్ ఏమైనా ఆఫ్ రోడింగ్ బైక్స్ ఇటు ఉన్నాయనుకో, మీరు సంగీ టెంపుల్ వెళ్ళే వేళ బొచ్చాడు ఆఫ్ రోడింగ్ లొకేషన్స్ ఉంటాయి. సో మంచిగా ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి కమాన్ నుండి మనం లెఫ్ట్ సైడ్ పోయినాం అనుకో నాగార్జున సాగర్ వస్తుంది. మళ్ళీ మన సంగీ టెంపుల్ వే కూడా అదే. సో రైట్ సైడ్కి అవుటర్ రింగ్ రోడ్ నుండి మనం ఇక స్ట్రైట్ ఒకటే రూట్ నల్గొండ రీచ్ కావాలి. అండ్ మోటో బ్లాగింగ్ వీడియోస్లో మొత్తం టైం మొత్తం ఎడిటింగ్కే తీసుకుంటుంది. మనం ఎంతసేపు అయితే జర్నీ చేస్తాము దానికన్నా ఎక్కువ ఎడిటింగ్కే టైం అవుతుంది. నా ఫస్ట్ వీడియోకి అయితే లిటరల్లీ ఆ వీడియోస్ని ఎడిట్ చేసి పిచ్చిలేసింది అనుకోండి. అండ్ సెకండ్ వీడియోకి అయితే అలవాటు అయిపోయింది. అండ్ ఏ యాప్ యూజ్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి ఎడిటింగ్కి, ఇవన్నీ మనం కంపేర్ చేసుకొని మ్యూజిక్ అవి ఇవి అన్నీ వేసేసి లాస్ట్గా మన అవుట్పుట్ రావడానికి మస్తు టైం పడుతుంది. ఫస్ట్ వీడియో ఒకటే మనకి టైం పడుతుంది. సెకండ్ వీడియో నుండి అలవాటు అయిపోతుంది. నాకు సెకండ్ వీడియోకి ఏమంత టైం ఉంటుంది కానీ ఫస్ట్ వీడియోకి అయితే చింగిపోయింది. అండ్ నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి ఛాయా సోమేశ్వర్ టెంపుల్ కదా. ఇది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. వీడియో మరీ లెంతీ అయిపోతుంది అని చెప్పేసి దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసేసిన. సో పార్ట్ 1 వచ్చేసి కొరిడా హిల్స్, పార్ట్ 2 వచ్చేసి ఛాయా సోమేశ్వర్ టెంపుల్, అండ్ పార్ట్ 3 చెరువుగట్టు. సో అన్నీ కవర్ చేయాలంటే మీరు ఈ 3 వీడియోస్ చూడాలి. ఇది మొత్తం హాఫ్ డేలో అయిపోయింది నా ట్రిప్. అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్.